పొత్తు గెలవాలి, పాలన మారాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తాం. టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్. విశాఖ దక్షిణంలో హోరెత్తిస్తున్న వంశీ ఎన్నికల ప్రచారం, బ్రహ్మరథం పడుతున్న స్థానిక ప్రజలు. వ్యాపారుల నుంచి ఎన్నికల వేళ ట్యాక్స్, వైసీపీ నాయకులు జై ట్యాక్స్ వసూలు చేయడం తగదు, జనసేన నాయకులు మూర్తి యాదవ్. రెల్లి వీధిలో పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తా, మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించండి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. పొత్తు గెలవాలి, పాలన మారాలి అనే నినాదంతో మేనిఫెస్టో రూపొందించామని, రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లు దుర్మార్గపు పాలన నడిచిందని విశాఖ పార్లమెంటు కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సమావేశం నిర్వహించి విశాఖ పార్లమెంటుకు సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ పాలనతో రాజకీయ నాయకులు ప్రశ్నించే హక్కును కోల్పోయారని, చంద్రబాబుకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అక్రమంగా జైల్లో పెట్టారన్నారు. విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవీంద్ర, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు పాల్గొన్నారు. ఏనాడు కూడా ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ వీళ్ళు అడిగిన పాపాన్ని పోలేదు. ఎంతసేపు వారి యొక్క కేసులు ఏమయ్యాయి, కేసుల నుంచి ఎలా బయటపడాలి, ఇదే ధోరణితో ఈ 5 సంవత్సరాలు పరిపాలన సాగించారు తప్పితే వాళ్ళ చిన్నారులు చంపిన వాళ్ళని కూడా ఎట్లా రక్షించాలి, ఎట్లా విడిపించాలి అనే ధోరణితో పనిచేయడం జరిగింది. విషయాలు ఒక 5 పాయింట్లు డిస్కస్ చేయడం జరిగింది. ఆ పాయింట్లు ఏమిటంటే ఎన్నికల సన్నద్ధత, ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, కొత్త ఓటర్లు ఎట్లా జాయిన్ చేసుకోవాలి, ఇతర ప్రాంతాల్లో నివసించే ఓటర్లని ఎట్లా మళ్ళీ ఓటింగ్ చేయించుకోవాలి, అట్లాగే పోస్టల్ ఓట్లు, బూత్ ఏజెంట్లు ఎలా పెట్టుకోవాలనే దాని మీద కొంత చర్చ జరిగింది. ఇంకా ఆ విషయాలన్నీ కూడా ఎలక్షన్ దగ్గరలో కొన్ని చర్చించుకొని 3 పార్టీల పెద్దలతో మాట్లాడుకొని అవి నియమించడం జరుగుతుంది. తర్వాత భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అవి మా పార్టీ పెద్దల ద్వారా సమాచారాన్ని సేకరించి ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలనే దాని మీద ఆలోచించి తర్వాత తెలియజేస్తాం. ఇంకోటి ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారం ఎలా ఉండాలనే దాని మీద కూడా చర్చించాం. 4వ పాయింట్, మా విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి వారి యొక్క మేనిఫెస్టో కొన్ని పాయింట్లు మరి డిస్కస్ చేసి ఇప్పుడు వారు రిలీజ్ చేస్తారు. తర్వాత ఇతర స్థానిక సమస్యల మీద మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి ఇప్పుడు మా పార్లమెంట్ అభ్యర్థి ఒకసారి ఆ మేనిఫెస్టోని అనౌన్స్ చేస్తారు. కూడా పొత్తు గెలవాలి, పాలన మారాలి అనేది స్లోగన్తో ఈ 7 పాయింట్లు ఒకసారి మీ అందరికీ చదువుతున్నాను. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుందాం. దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి కానీ బ్రాడ్ ప్రిన్సిపల్స్. వాల్తేర్ డివిజన్తో కూడిన విశాఖ రిమో జోన్కి స్థలాలు కేటాయించి డెవలప్ చేసి ప్రజల అవసరాల మేరకు మరిన్ని రైళ్లను తీసుకొస్తాం. ఐటీ, టూరిజం, పారిశ్రామిక హబ్గా విశాఖ, 1,00,000 ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ప్రజల ఆస్తుల సంరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, డ్రగ్స్ రహిత విశాఖ ధ్యేయంగా పనిచేస్తాం. నూతన టెక్నాలజీతో పోర్టు కాలుష్య నియంత్రణ, పరిశుభ్ర హరిత విశాఖ ధ్యేయంగా కృషి చేస్తాం. పోలవరం పూర్తి చేసి గోదావరి జలాలను తాగు, సాగు, పారిశ్రామిక అవసరాల కోసం విశాఖకు తీసుకొస్తాం. ఆనందపురం, అగ్నంపుడి, పెందుర్తి, అరకు మధ్య నగరంలో ప్రయాణం సాఫీగా సాగేందుకు అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మిస్తాం. ఇది కాకుండా ఆరోగ్యం మీద, విద్య మీద కూడా పాయింట్స్ ఉన్నాయండి. కానీ ఈ మేనిఫెస్టోలో మరీ ఎక్కువ రాసేస్తే ఎవరు చదవరనే ఉద్దేశంతో ఇవాళ పాంప్లెట్ రూపంలో 7 పాయింట్లే రాసాము. పార్టీలో కలవడం అండ్ భవిష్యత్తులో ఇప్పుడు ఇంకా 40 రోజులు ప్రచారం ఉంది కాబట్టి జాయింట్ కమిటీస్ కూడా వేసుకొని పార్లమెంట్ లెవెల్లో, అసెంబ్లీ లెవెల్లో ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి. నాకు ఎలక్షన్స్ ఇది 2వసారి. మొదటిసారి చేసినప్పుడు అనౌన్స్మెంట్ టు పోలింగ్ 20 రోజులే ఉండింది. ఇప్పుడు యాక్చువల్గా చాలా ఎక్కువ టైం ఉందని అనిపిస్తుంది. అండ్
ఇవాళ ఉన్న పాలన కూడా గత 5 సంవత్సరాలకు చాలా దుర్మార్గ పాలన అనేది చాలా స్పష్టంగా చూస్తున్నాం. మిస్ఇన్ఫర్మేషన్, అబద్ధాలు, వ్యవస్థలను ఎట్లా నిర్వీర్యం చేయాలి అనేది అనేక అంశాల్లో చూపించారు. ఇందాక మాట్లాడుతూ బాబ్జీ గారు కూడా అన్నారు, ఒక ఎంపీ అభ్యర్థిగా నేను విశాఖపట్నానికి ఏం చేయబోతున్నానని. విశాఖ దక్షిణ నియోజకవర్గం కూటమి ఉమ్మడి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ 27వ వార్డు దొండపర్తి పరిసర ప్రాంతాల్లో ఎన్నికల పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమన్నారు. దక్షిణ నియోజకవర్గంలో తన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని అన్నారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. పరిశ్రమలు రాక ఉపాధి లేదన్నారు. చెత్త పన్ను, విద్యుత్ బిల్లులు పెంపుతో విసిగిపోయిన ప్రజలు వైసీపీని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో విశాఖ వెనుకబడిపోయిందని అన్నారు. అంతకుముందు వంశకృష్ణ శ్రీనివాస్ ఎరుకుమాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు 27వ వార్డు దొండపర్తి ప్రాంతంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నాం. ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. మార్పు జరగాలి, ఒక్క ఛాన్స్ అని చెప్పి మాయ చేసి వాళ్ళ అధికారులకు వచ్చారు. మా పిల్లల భవిష్యత్తు కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, ఒక ఎంప్లాయ్మెంట్ కానీ ఎక్కడా కూడా చేసిన పరిస్థితులు లేవు. ట్యాక్సులు పెంచుకుంటూ, కరెంటు బిల్లులు పెంచుకుంటూ, చెత్త మీద పన్ను వేసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు తప్ప బట్టలు నక్కడం వల్ల మాకేం రాదు. మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇండస్ట్రీస్ రావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం అన్నది ఈ 5 సంవత్సరాల్లో చాలా వెనుకబడిపోయింది. ప్రతి ఒక్కరి కోరిక ఒకటే, ఈ ప్రాంతం అభివృద్ధి జరిగిన ఇండస్ట్రీస్ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, రోడ్లు గ్రీనరీ పెరగాలి, ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలి. ఒక ఎంప్లాయీస్ కానీ, రియల్ ఎస్టేటర్స్ కానీ, లేకపోతే ఏ చిన్న చిరు వ్యాపారస్తులు కానీ ఎవరు కూడా హ్యాపీగా ఈ రాష్ట్రంలో అందరి కోరిక మార్పు జరగాలి. ఎప్పుడు ఎన్నికలు అవుతాయో ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు మా ఇళ్ళకు కూడా రావాల్సిన అవసరం లేదు, ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఉమ్మడి అభ్యర్థి ఎక్కడ పోటీ చేస్తే అక్కడ గెలిపించుకుంటామని చెప్పేసి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. 27వ వార్డులో ఉమ్మడి అభ్యర్థి మన అన్న వంశకృష్ణ శ్రీనివాస్ గారికి, మరి శ్రీభర్త గారికి, పార్లమెంట్ అభ్యర్థి శ్రీభర్త గారికి ప్రచారం చేస్తూ ఈ 27వ వార్డులో పర్యటన జరుగుతుంది. ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకానికి జగదీసి శవరాజకీయం చేస్తూ ఒకసారి తండ్రి మీద సంధి శవాన్ని పెట్టుకొని రాజకీయం చేశాడు, ఒకసారి లాస్ట్ ఇయర్ బాబాయ్ శవాన్ని పెట్టుకొని రాజకీయం చేశాడు, ఇప్పుడు ఫంక్షనర్ శవాలు పెట్టుకొని రాజకీయం చేద్దామని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఫంక్షనర్స్ ఇవ్వడానికి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కాలంలో 200 రూపాయల ఫంక్షన్ 1000 రూపాయలు చేసి, ఆ 1000 రూపాయల ఫంక్షన్ 2000 చేసినప్పుడు కూడా 5 సంవత్సరాలు కూడా ఇంటింటికి ప్రతి ఒక్కరికి కూడా 3 రోజుల్లోనే పెన్షన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది. నువ్వు ఇంతమంది వాలంటీర్ని పెట్టి నువ్వు ఇస్తున్నావు, కానీ ఈరోజు వాలంటీర్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వద్దన్నది కాబట్టి నీకు యంత్రాంగం ఉంది. వైన్ షాపుల దగ్గర టీచర్లతో లైన్ కట్టించావు, వైన్ షాపుల దగ్గర మరుగుదొడ్లు కడిగించావు. అదే టీచర్లతో నువ్వు పెన్షన్ ఇప్పించలేవా? పెన్షన్ ఇప్పించగలవు, కానీ నువ్వు కావాలని శవరాజకీయాలు చేసి ఈ రాష్ట్రంలో మళ్ళీ నువ్వు గెలవాలని చూస్తున్నావు. ప్రజలంతా తెలివి తక్కువగా లేరు. కంపల్సరీగా నీకు బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ ఇవ్వడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలో కొత్త ట్యాక్స్ అమలవుతుందని, చివరికి ఎన్నికల్లో నిల్చొని వైసీపీ అభ్యర్థులు కూడా వ్యాపారాల నుంచి బలవంతంగా డబ్బులు తీసుకొని ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారని జనసేన పార్టీ నాయకులు పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. శనివారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల చోడవరంలో ఓ వ్యాపారం నుంచి వైసీపీ నేతలు టార్గెట్ చేసి అడిగిన సొమ్ము ఇవ్వలేదని వారి వద్ద ఉన్న అధికారాన్ని ఉపయోగించి భయభ్రాంతులకు గురిచేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా విధానాలే వైసీపీ అమలు చేస్తుందని, ఎన్నికల్లో నిలబడుతున్న అభ్యర్థులు నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారులను బెదిరిస్తున్నారని, వారి నుంచి కోట్లలో సొమ్ము లాక్కుంటున్నారని, అదే సొమ్మును ఎన్నికల నుంచి పెడుతున్నారని, మళ్ళీ అదే ప్రభుత్వం వస్తే జే ట్యాక్స్, వైసీపీ ఎమ్మెల్యే ట్యాక్స్ అనే 2 ట్యాక్స్ కట్టుకోవాలని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలంతా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ఇప్పుడు ఇక్కడ విజయమ్మ గారు వచ్చినప్పుడు అలా మాట్లాడినప్పుడు విశాఖ ప్రజలు ఆదరించలేదా?
విశాఖ ప్రజలు ఓట్లేయలేదా? ఓట్లేయపోతే విష ప్రచారాన్ని చేయడంలో వీళ్ళు ఓటమి భయం చెంది వీళ్ళు విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దమ్ముంటే సీఎం రమేష్ గారి వ్యక్తిత్వం, సీఎం రమేష్ గారు చేసినటువంటి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాల గురించి, ఆయన పాటుపడినటువంటి సందర్భం గురించి, రాష్ట్రానికి కోట్ల రూపాయల నిధులు తీసుకురావడంలో సీఎం రమేష్ గారు కీలక పాత్ర పోషించారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు. కనీసం ఈ ముఖ్యమంత్రి కనీసం ఏ రోజైనా సరే ప్రత్యేక హోదా తీసుకురాగలిగారా? సీఎం పోలవరానికి నిధులు తీసుకురాగలిగారా? పోలవరం నిధులు కంప్లీట్ చేయడానికి సీఎం రమేష్ గారు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి ఆయన సఫలీకృతమయ్యే సందర్భం ఉంది. అటువంటి సీఎం రమేష్ గారు ఇవాళ అనకాపల్లి పార్లమెంట్లో ఆయన అభ్యర్థిగా ఉండి ఇవాళ ఘన విజయం సాధించబోతా ఉన్నారు. దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేక వీళ్ళు అవినీతి అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఆ అవినీతి అరాచకాలు కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈరోజు పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా ప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కూటమి అభ్యర్థుల్ని ఏ విధంగా నైతికంగా దెబ్బతీయాలనేటువంటి వ్యవహారంలో అధికార వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర పన్నుతూ ఉంది. ఎన్నో ఏళ్లగా చోడవరంలో అధర్మశ్రీ అవినీతి అరాచకాలని అడ్డుకట్టేటువంటి సందర్భంలో సాక్షాత్తు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారు ఏదైతే అక్కడ చోడవరంలో ఒక టైల్స్ వ్యాపారం మీద లక్షల రూపాయలు ధర్మశ్రీ డిమాండ్ చేస్తే ఇవ్వలేదని సాకుతో జిఎస్టీ అధికారుల్ని రైడింగ్ పంపించి వ్యాపారం మీద రైడ్ చేయించి కేసులు పెట్టించే క్రమంలో సాక్షాత్తు జిఎస్టీ చట్టాన్ని పార్లమెంట్లో చేసిన దాంట్లో రాజ్యసభ సభ్యుడిగా సీఎం రమేష్ గారు ఉన్నారు. చట్టం గురించి, చట్టం అమలు గురించి జిఎస్టీ కనుక ఎక్కడైనా ఎవరైనా కట్టలేని పక్షంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం 37వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు మత్స్యకారులు, రెల్లి కులస్తులు, మహిళలు అడుగడుగున హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను పలకరిస్తూ 2 ఓట్లను, ఒకటి ఎంపీ బొత్స ఝాన్సీకి, మరొకటి వాసుపల్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ రెల్లి కులస్తులు నివసించే ప్రాంతానికి కేవలం 6 అడుగుల ఉన్నదానిని 20 అడుగుల రోడ్డు వేయించారన్నారు. 37వ వార్డులో సుమారు 10 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జగనన్న ప్రభుత్వంలో జరిగాయన్నారు. ఇక్కడ పేదవాళ్లకు గృహాలు మంజూరు చేశామన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానికంగా మిగిలి ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు. 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు అఖండ మెజారిటీతో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, మరో 20 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. ప్రచారంలో వైసీపీ జిల్లా, నగర వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, దక్షిణ ఎన్నికల పరిశీలకులు ద్రోణం రాజు, శ్రీవాత్సవ్ తనదైన శైలిలో వాసుపల్లి, బొత్స ఝాన్సీలకు ఓటు వేసి గెలిపించుకోవాలని అభ్యర్థించారు. జరుగుతూ ఉంది దక్షిణ నియోజకవర్గము. పెద్దలు కార్పొరేటర్ గారు చెన్నా జానకిరామ్ గారు మరియు పోత్స్వామి అధ్యక్షతన ఈ వార్డు పర్యటన చేస్తూ ఉన్నాము. పెద్దలు డేవిడ్ రాజు గారు, కాసారపు వాసు గారు, వెంకటలక్ష్మి గారు, మెయిన్ మా పులిరాజు గారు, చింతపల్లి పోతురాజు, పులి అంటేనే బాగుంటుంది, పులే పులిరాజు, ఆదిలక్ష్మి మరియు రోజా, రమణి, వెంకటలక్ష్మి గారు చెప్పాను, అశోక్ యేసు, శ్రావణ్ అందరూ కూడా
కలిసి మా మామయ్య గారు పైపుల అప్పారావు గారు అంటారు, వారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. సీనియర్ మోస్ట్ నాయకుడు నాదేండ్ల భాస్కర్, తర్వాత చిన్న జానకిరెడ్డి, మరియు అంతా కాంగ్రెస్ సీఎంలతోటి అతను యొక్క లెగసీ ఉందన్నమాట. అతను మంచి మాట ద్వారా ఎంతోమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ, ముఖ్యంగా ఈ వార్డ్ అనే కాదు, ఈ నియోజకవర్గంలోనే. అందుకే వారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. 37వ వార్డులోని మాకు ఎక్కువగా రెల్లి కులస్తుల ఓట్లు, మత్స్యకారుల ఓట్లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఈ రెల్లి కులస్తుల ఓట్లకి మా చిన్న జానకిరామ గారు, అలాగే వడ్డాది మధుసూదన్ గారు, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ గారు, వీరందరూ కూడా దగ్గరుండి ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా చూసుకుంటా ఉన్నారు. చాలా చక్కగా రెల్లి కులస్తులు అందరూ కూడా వన్ సైడ్ అయిపోయారు. వన్ సైడ్ అన్నమాట. ఎందుకంటే 36వ వార్డులోని రెల్లి కులస్తులకి రోడ్ లేదు. 6 అడుగుల రోడ్ ఉంటే కనీసం చావు కూడా వాళ్ళు, అంటే చావు బతుకులు ఉండేటప్పుడు ఆ 108 రావాలనే లేని పరిస్థితి అన్నమాట. అలాంటి దానికి ఇప్పుడు 20 అడుగుల రోడ్డు వేశాను నేను, కోడిపందాల వీధికి. ఓకే, 36వ వార్డు, 30వ వార్డు అంటే ఏదైనా అడ్జసెంట్, 37వ వార్డుకి దీనికి అడ్జసెంట్ అన్నమాట. అంటే అంతా ఆ ఏరియా అంతా రెల్లి వస్తుంటారు, ఈ ఏరియా రెల్లి వస్తుంటారు. సో వీళ్ళు మా కాళ్ళ పిల్లలు అక్కడి నుంచి తెచ్చు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన శరత్ బాబు వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని పెందుర్తి పోలీసులు రక్షణ కోరితే ఫ్లోన్ బ్యాక్ చేసుకోవాలని చెబుతున్నారు అని చినముషుడి వాడకు చెందిన విజ్ఞాన రమాదేవి విచారం వ్యక్తం చేశారు. ఆమె శనివారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను కొన్ని కారణాల చేత భర్తతో విడాకులు తీసుకొని తండ్రితో కలిసి జీవించానని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తనకి హనుమకొండకి చెందిన దేవరాజు శరత్ బాబుతో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. అతను ఇండియాలో ఉంటూనే లండన్లో జాబ్ చేస్తున్నట్లు అబద్ధం చెప్పాడు. అతనితో స్నేహం చేస్తే వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడని తెలిపారు. తాను నిరాకరించడంతో మానసికంగా వేధిస్తున్నాడని అన్నారు. దీంతో తాను పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫోన్ బ్లాక్ చేయాలని చెబుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి శరత్ బాబు మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటున్నానని అడిగాడు. నాకు అప్పటికి హెల్త్ బాగుండలేదు, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాను. సో నాకు వాళ్ళది ట్రెడిషనల్ ఫ్యామిలీ, నాకు కుదరదు, నాకు హెల్త్ బాగుండలేదు, పెళ్లి చేసుకునే పరిస్థితిలో లేను అని స్మూత్గానే డెనై చేశాను. అయినా అతను మా సొంత ఊరు వచ్చి అతను నా మీద లేనిపోని నిందలు పుకార్లు సృష్టించాడు. నేను వైజాగ్లో ఆన్లైన్లో వ్యభిచారం చేసి బ్రతికానని, నా దగ్గర చాలా డబ్బు ఉందని, జనాల్ని మోసం చేసి ఆన్లైన్లో చాలా డబ్బు పోజేశానని ఇష్టం వచ్చినట్టు పుకార్లు సృష్టించాడు. దానివల్ల నా లైఫ్లో చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. రావడం వల్ల మరలా 2021లో నేను అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. ఎందుకంటే మాట్లాడి సమస్య అనేది సాల్వ్ చేసుకోవాలి అని నేను అనుకుంటే అతను కలవడం మానేసి తిరిగి వచ్చిన తర్వాత మరలా లేనిపోయిన రూమర్స్ ఊర్లో సృష్టించడం వల్ల నాకు ఇంకా కాంప్లికేషన్స్ వచ్చాయి. నాకు అప్పుడు తెలిసింది ఏంటంటే అతను నా లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు. నా దగ్గర ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. ఆ ఎవిడెన్సెస్ అన్నీ పట్టుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని అనుకుంటే నన్ను వెళ్ళనివ్వకుండా చేసి అక్కడ మనుషులకి లేనిపోని అన్నీ నూరిపోసి, అతనికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఉందట, తెలంగాణలో ఎవరో పొలిటికల్ లీడర్స్ తెలుసంట, అక్కడ జనాలకి లేనిపోని అన్నీ చెప్పి నన్ను అక్కడ రేప్ చేయించి చంపించాలని చూశాడు. నా మీద చాలా అథారిటీ చేశాడు. అతనికి నచ్చినట్టే నేను బ్రతకాలంట. అతను చెప్పిన వెర్షన్ ఏంటంటే నాకు చాలామంది మగవాళ్ళతో సంబంధాలు ఉన్నాయంట, అతనే పంపించాడంట నా వెనకాల. వాళ్ళందరితోటి నేను శారీరక సంబంధం పెట్టుకున్నానంట. అందుకని నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి నా రెప్యుటేషన్ పాడు చేస్తున్నారంట. నేను ఎవరిని మోసం చేసి పెళ్లి చేసుకోకుండా సో జనాల్ని కాపాడుతున్నారంట. సో అక్కడ మనుషులు, నా ఫ్యామిలీ కూడా అతనితోటి కలిసి నా మీద చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఇంట్లోంచి బయటకు వెళ్ళకూడదు, ఎవరితోటి మాట్లాడకూడదు, అతనే కూర్చోబెట్టి పెంచుతాడు. ఇంట్లోంచి పని మనిషిని తీస్తారు. మేజర్ సర్జరీ అయింది. దానివల్ల నాకు
అంతేకాదు మా నాన్నగారి డబ్బులు కూడా నేను యూజ్ చేయకూడదు అని రూల్స్ పెట్టారు. దానివల్ల నా హెల్త్ పాడైపోయింది. మా నాన్నగారు 2022 మార్చిలో చనిపోయారు. చనిపోయిన తర్వాత నేను మగవాళ్ళు నాతోటి ఇతను రూమర్స్ వల్ల మగవాళ్ళు నాతో మిస్బిహేవ్ చేయడం వల్ల నేను అక్కడి నుంచి సైట్ అమ్మేసుకొని వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. ఆ సైట్ రేట్ కూడా నాకు రానివ్వలేదు. ఆ సైట్ అమ్మడానికి నాకు పెట్టిన రూల్ ఏంటంటే వాళ్ళది హనుమకొండ, నేను వెళ్ళి ఆ ఊర్లో ఉండాలట. అతను నన్ను గాడ్ చేస్తాడట. మంచి ఏంటి చెడేంటి అనేది నా వల్ల ఎవరు మోసగింపబడకుండా అతని అండర్లో నేను బ్రతకాలంట. సో అలాగే అని చెప్పి సైట్ ఎంత వస్తే అంత తీసుకొని నేను వైజాగ్ వచ్చేసాను. అతను చెప్పినట్టు నేను హనుమకొండ వెళ్లకుండా వైజాగ్ వచ్చాను కాబట్టి ఇక్కడ నేనున్న చెన్నమూషవాడ ప్రాంతంలో కూడా అతను లేనిపోయిన రూమర్స్ అనేది పెట్టాడు. అంతేకాదు ఇంకొక అతన్ని జనసేనకు సంబంధించిన అతను లవరాజు నిర్జోగి అతని పేరు, అతన్ని వెనకాటలు పంపించి ఇష్టం వచ్చినట్టు రోజు నైట్ ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు నన్ను తిట్టేస్తున్నారు. ఎవరు కూడా ఈ అమ్మాయి ఎక్కడ ప్రాస్టిట్యూషన్ చేసింది, ఎంతమందితో తిరిగింది అని ఎవరు నన్ను అడగలేదు. నేను పని చేసుకునే పరిస్థితుల్లో లేను. నాకున్న ఏకైక ఆధారం మా నాన్నగారి పెన్షన్, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. దానికి నేను అప్లై చేసుకున్నాను. దానికోసమే నేను తిరుగుతున్నాను. లాస్ట్ ఇయర్ నుంచి ఆ పెన్షన్ పని కూడా అతనికి చేసుకోవడం ఇష్టం లేదు. ఏమని ఫోర్స్ చేపిస్తాడంటే ఈ ఏజ్లో నాకు కావాల్సింది ఏంటంటే తోడు కావాలంట. సో అతని దగ్గరికి వెళ్ళిపోయి అతను ఊరు చివరిలో పెడతాడంట, అతనే పెంచుతాడంట, అతను గుంపుడు గత్తుగా బ్రతకమని అంటున్నారు. నేను ఫస్ట్ టైం రివర్స్ అయ్యి నేను జాబ్ చేసుకుని ఇండిపెండెంట్గా బ్రతకాను, నేను ఎందుకు ఉంపుడు గత్తుగా బ్రతకాలి ఒకళ్ళకి ఒక్కటి అని అడిగితే అతనే పెళ్లి చేసుకుంటాను అనేసి అంటున్నాడు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అతను నా భర్త అని ఎవరికి చెప్పకూడదంట. అసలు నాకు ఈ లైఫ్లో ఈ డ్రామా ఏంటో, ఇండిపెండెంట్గా బ్రతికిన నాకు ఈ డ్రామా ఏంటో నాకు అర్థం కాలేదు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో డిస్ట్రిక్ట్స్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్, ఆయన భార్య చిత్ర రవిచంద్రన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు క్లబ్ ప్రతినిధులంతా ఆయా ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రవిచంద్రన్ మాట్లాడుతూ ప్రతి ఏటా తన పరిధిలో ఉన్న అన్ని క్లబ్లను విజిట్ చేయాలని, ఆయా క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సర్వీసులు ఇతర అంశాలను పరిశీలిస్తామన్నారు. దీనిలో భాగంగా విశాఖలో 201 క్లబ్ విజిట్ చేశామని, ఇప్పటికే పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు తగు సూచనలు చేశామన్నారు. ఈ కార్యక్రమం 201 క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ 201 నేటికి నెంబర్ 1లో ఉండే ఒక ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్కు ఇక్కడ మేము అందరం వచ్చినాము. అస్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ ఫ్రమ్ తమిళనాడు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ అనేది ప్రతి ఒక్క క్లబ్కును ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇయర్లీ వన్స్ దెన్ విజిటెడ్ ద క్లబ్స్. అప్పుడు దే వాంట్ డూ ద సర్వీస్, పర్మనెంట్ ప్రాజెక్ట్ ద సర్వీస్ చేయాలంటే కేటగిరీ ఉంది. ఆ దీంట్లో ఫస్ట్ 201కు నేటి విజిట్ చేసినాము. నేటి 7 క్లబ్స్ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్. సో మెడికల్ క్యాంప్స్, నీడీ పీపుల్కు పౌరారవేశ సర్వీసు, ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ అంతా విషయం మేము చేస్తూ ఉంటాము. సో దిస్ ఇస్ ద టుడే గుడ్ విల్ విజిట్. మన ఆర్గనైజేషన్ గురించి చెప్తే ఇట్స్ ద నెంబర్ 1 కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ద వరల్డ్ లెవెల్. మోర్ దెన్ 1 lakh మెంబర్స్ ఉండే ఒక సింగిల్ ఆర్గనైజేషన్ అట్లా అంటే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మట్టుమే. మోర్ దెన్ 7 కంట్రీస్లో 9 స్టేట్స్లో 1860 క్లబ్స్ ఉండే 1 lakh మెంబర్స్ ఉండే ఆర్గనైజేషన్. దానికి తమిళనాడులో ఉండి యాజ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఈ ఇయర్లో ఉన్నాము. వీఆర్ డూయింగ్ సర్వీస్ టు ద సొసైటీ ఫర్ ఎవ్రీ వన్. సో ఎనీ దీనికి సర్వీస్ సొసైటీ చేస్తూ ఉన్నాము. మెయిన్ వీఆర్ కాన్సన్ట్రేట్ ఫర్ ద స్కాలర్షిప్, విద్యాదానం చెప్తారు కదా. సో స్కాలర్షిప్ వీఆర్ డూయింగ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ కూడా మెయిన్గా ఫోకస్ చేస్తూ ఉంటాము. సో వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్, మెడికల్ క్యాంప్స్ ఆల్సో. ఇక్కడ మీరు తెలిసిన ఇక్కడ ప్రేమ డయాగ్నిక్ సెంటర్ తెలుసును. ఆ మాదిరి ఈ ఇయర్లో వీఆర్ ప్లానింగ్ ఫర్ ఆల్ ప్లేసెస్ డయాగ్నిక్ సెంటర్స్ అంతా మెడికల్ సపోర్ట్ ఇచ్చేందుకు మేము రెడీగా ఉంటాము. సో ఈ నేటి మార్నింగ్లో ఉండి డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్, పర్మనెంట్ ప్రాజెక్ట్స్, ఇమేజ్ బిల్డింగ్ అంత చేస్తూ ఉంటాము. టు ద సొసైటీ వాట్ వీ వాంట్ టు సే మీన్స్ ద బెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కు ఎడ్యుకేషన్గా ఉన్నాను సరే, ఏ పవర్ ఆర్యవేషగా ఉన్నా సరే, ఏ పవర్ దీవులుగా ఉన్నా సరే మెడికల్ సపోర్ట్ చేసేందుకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నెంబర్ 1గా ఎప్పుడు ఉంటుంది అంటే ముందుకు చెప్పుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి, జై. ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V201A రీజన్ 1లో ఉన్న 7 క్లబ్స్ అన్నీ కూడా ఒకటే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ అనేది చేస్తుంది. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ అంటే మా ఆర్గనైజేషన్లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రతి క్లబ్కి ఒక్కసారి విజిట్ చేస్తారు. ఆయన విజిట్ చేయాలంటే
మేము కొన్ని సర్వీసెస్ అయితే కంపల్సరీగా చేయాలి మ్యాండేటరీగా. ఆ సర్వీసెస్ ఏంటంటే ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ కంపల్సరీగా చేయాలి అండ్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ పర్పస్కి సపోర్ట్ చేయాలి, హెల్త్ పరంగా సపోర్ట్ చేయాలి పబ్లిక్ సొసైటీకి, అండ్ పిఆర్ ప్రోగ్రామ్ కూడా మేము చేయాలి. అండ్ దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మేము మీ మీడియా మిత్రులందరికీ పిలవడం జరిగింది. సో మనం చేసే సర్వీస్ ఏదైనా కూడా సొసైటీకి యూజ్ అవ్వాలి, ఉమెన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, యూత్కి ఎంకరేజ్ చేయాలనే కాన్సెప్ట్తో మరి ఈనాటి మన చీఫ్ గెస్ట్ అయిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ గారు వాళ్ళ వైఫ్ అంటే మా ఫస్ట్ లేడీ ఆఫ్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చిత్ర రవిచంద్రన్ గారితో మరి ఈరోజు మన విశాఖపట్నంకి విచ్చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఒక 7 క్లబ్లు కూడా 7 విధాలుగా పర్మనెంట్ ప్రాజెక్టులు అయితే చేస్తున్నారు. ఒక క్లబ్ అయితే ఒక వాటర్ హెమ్సోడోక్ వాటర్ అయోనైజర్ 2,70,000 వర్త్ అది హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్కి డొనేట్ చేస్తున్నారండి. అండ్ ఇంకొక క్లబ్ వచ్చేసరికి మనకి ఉమెన్స్ కాలేజ్లో ఒక సరస్వతీదేవి ఐడోల్, ఒక 5 feet ఐడోల్ అది ఇనాగ్రేషన్ చేపిస్తున్నాము మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా. అండ్ మహాత్మా గాంధీ స్టాచ్యూ ఒకటి ఇనాగ్రేషన్ చేపిస్తున్నాము. అండ్ ఒక సాయి దర్బార్ అనే ఒక టెంపుల్లో ఆర్ఓ ప్లాంట్ విచ్ ఈజ్ 80,000+ వర్త్ ఉన్న ఆర్ఓ ప్లాంట్ని కూడా డొనేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక టీచింగ్ ఎయిడ్స్ అంటే ఒక మెంటల్లీ ఛాలెంజ్డ్ స్కూల్ ఉందండి, దాంట్లో టీచింగ్ ఎయిడ్స్గా వాళ్ళకి ఒక స్మార్ట్ టీవీ విత్ అండ్ డిఫరెంట్ అండ్ ఎక్కువ ఎక్స్పెన్స్ ఉన్న ఒక సాఫ్ట్వేర్ యూస్ చేసి వాళ్ళకి పిల్లల్ని ట్రైన్ చేస్తారు. ఆ సాఫ్ట్వేర్ యూస్ చేయడానికి ఒక మంచి స్మార్ట్ టీవీ ఒక క్లబ్ నుంచి డొనేట్ చేయడం అయితే జరుగుతుంది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని బర్మా క్యాంపు జై భారత్ నగరంలోని శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉత్తర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, పలువురు నాయకులు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం నిర్వహించనున్న మహా అన్నదాన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆమె మాట్లాడుతూ అమ్మవారి దయా కారణంగానే ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుందని, అమ్మవారి కరుణా కటాక్షాలు స్థానిక ప్రజలపై అన్ని వేళలా ఉంటాయన్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో స్కూల్, ఆసుపత్రి, ఇతర మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆలయ కమిటీకి, చైర్మన్ గారికి, మరి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అన్నప్రసాదం చాలా అద్భుతంగా ఉంది. మరి భక్తులందరూ చాలా ఆనందంతో అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీర్వాదాలు పొంది వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. నూకాంబిక అమ్మవారి నవరాత్రి జాతర మహోత్సవంలో భాగంగా నేడు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ టిఎస్ఎన్ మూర్తి గారికి మరియు ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కేకే రాజు గారికి, స్థానిక కార్పొరేటర్ అల్లు శంకర్ గారికి, అనురాధ గారికి, బుడ్డెడి గణేష్ గారికి, జై భారత్ నగర్ సంక్షేమ సేవా సంఘం ప్రతి ఒక్క సభ్యులకి పేరు పేరున మీడియా రూపంలో నమస్కారాలు తెలియజేస్తూ, నేటికి 60 సంవత్సరాల పైచీలిక నుండి ఈ అమ్మవారి జాతర కార్యక్రమం చేయడం అనేది అరుదుగా వస్తుంది. నియోజకవర్గంలో బర్మా క్యాంప్ ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆలయం దగ్గర ఈరోజు పూజలు, అదేవిధంగా మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అమ్మవారి యొక్క విశిష్టత, అమ్మవారి యొక్క శక్తి, అమ్మవారి యొక్క మహిమ ఈరోజు ఈ ప్రాంతాన్ని అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతం కూడా అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధి చెందడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ కొండవాళ్ళ ప్రాంతాలైనా, పేద ప్రజలు నివసించే ప్రాంతం అయినా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఎలాంటి లోట్లు లేకుండా అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండే విధంగా ఉంటుంది. నేనంతా కూడా దానికి అమ్మవారి దయే కారణం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా ఈ ప్రాంతంలో హాస్పిటల్కి సంబంధించి కానీ, స్కూల్కి సంబంధించి కానీ, మౌలిక వసతులకు సంబంధించి కానీ అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అది అన్నీ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలు చూపించబట్టేవన్నీ జరిగినాయని కూడా అనుకుంటున్నాను. ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతానికి మధ్యన పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా రావడం జరిగింది. ఆ పెట్టుబడుల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న యువతీయువకులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా
కల్పించే విధంగా అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందబోతూ ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతం పైన అమ్మవారి ఆశీస్సులు కరుణా కటాక్షాలు ఇప్పుడు ఉండాలని మన నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో వారి సంకల్పాలన్నీ కూడా నెరవేరే విధంగా ఆ మహాతల్లి యొక్క జగజ్జనని శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి యొక్క ఆశీస్సులు దీవెనలు ఉండి వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఆహ్వానించిన సీనియర్ నాయకులు సోదరులు బొగ్గు శ్రేణి గారికి, ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసిన సీనియర్ నాయకులు సోదరులు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు పెద్దలు శ్రీ చొక్కాకు వెంకటరావు గారికి, అదేవిధంగా మా సోదరుడు జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ నీల్ రవి గారికి, అదేవిధంగా రాజాని గంగరాజు గారికి, కరి రామారెడ్డి గారికి, సోదరుడు చిరంజీవికి, అదేవిధంగా గణేష్ గారికి, ఇంకో గణేష్ గారికి, అదేవిధంగా బొడ్డేట సీనియర్ నాయకురాలు బొడ్డేట అనురాధ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా అమ్మవారి ఆశీస్సులతో రాబో రోజుల్లో మన ముందున్న లక్ష్యాన్ని, మన సంకల్పాన్ని నెరవేర్చే విధంగా తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో అమ్మ ఇచ్చిన శక్తితో, అమ్మ అందించిన వ్యూహంతో రాబో రోజుల్లో దుస్తులపై దుర్మార్గులపై మనం చేయబోతున్న యుద్ధంలో అమ్మ ఆశలతో తప్పకుండా విజయవంతం అవుతాం. కాబట్టి జరుగుతున్న ఈ సమరంలో మనం అన్ని రకాలుగా కూడా సంసిద్ధులై రాబో మనకి ఎన్నికలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి